స్కూల్ మూసేసారు ఇక్కడ. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. రావాలి. హాయ్ హాయ్ హాయా హాయ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే వీళ్ళు సెకండ్ డే అండి. శుక్రవారం స్కూల్కి వెళ్ళారు, శనివారం ఆదివారం రెస్ట్, ఈరోజు సోమవారం మళ్ళీ వెళ్ళారు. 4 గంటలకు వచ్చారా? అంటే పూర్తిగా స్కూల్స్ జరగట్లేదండి. వారం 10 రోజులు పట్టిద్దాం కదా మీకు జరిగే. ఇక అయితే ఝాన్సీ శాలిని పని మీద కర్లపల్లి వెళ్ళారు. నేనే ఇప్పుడే తెనాలి కార్కి వెళ్ళొచ్చా. అయితే వీళ్ళకి షూస్ తీసుకోలేదు, అది ఒకటే బ్యాలెన్స్ ఉంది కదా. వాళ్ళు కర్లపల్లి ఉండి ఒక షాపులో అయితే కనుక్కున్నారు షూస్ ఉన్నాయా అని. ఉన్నాయంట, రమ్మనంటే నేను ఇంకా ఆటో వేసుకుని బయలుదేరుతున్నాను. అంటే బైక్ వేసుకెళ్ళండి, కార్కి వెళ్ళేదానికి. చాలా తర్వాత మనోడిని స్టార్ట్ చేసా. ఏంటి తాళం? ఇది కాదు, ఇంటికి తాళం వేయండి. ఇది వేస్తాను, ఎటు వెళ్తావే? వీళ్ళకి షూస్ తీసుకొస్తే ఒక పని అయిపోయిందండి. ఫుల్ యూనిఫామ్ వేసి పంపించవచ్చు. రేపు కాదు, మిమ్మల్ని బుక్స్ బ్యాగ్ మొత్తం తీసుకోమంటారు సార్. ఇప్పుడేం లేదండి, ఒక ప్యాడ్ 2 నోట్స్ తీసుకెళ్తున్నారు, తలా ఒక 2. అందుకని పూర్తిగా బుక్స్ అన్ని తీసుకురామన్నప్పుడు అన్ని వేసి పంపిస్తాం. అంతే. అబ్బా అదే విషయం. కుక్క ఉందా? నువ్వేనా ఇందులో ఉన్నది? నువ్వేనా? లెగిస్తే మేము వెళ్తాం. లేకు తప్పను కూడా, లెగిస్తే వెళ్తాం. ఎక్కండి. ఏమో సరే కూర్చోండి, పడతారు, కొట్టుకోండి. ఛార్జీకి డబ్బులు ఉన్నాయా? ఛార్జీకి డబ్బులు ఉన్నాయా? బాగుంది ఇది. బస్ ఎక్కి ఇంటికి వెళ్ళాక మేము ముందులో ఇస్తాం, ఇలాంటి టికెట్ ఇస్తారా? అందుకనే వెళ్ళినప్పుడే ఛార్జ్ చేయాలి. ఇప్పుడు మీరు దిగంగా ఛార్జ్ చేయాలి. అయితే ఛార్జ్ చేయరా? సరే సరే, పట్టుకోండి కూర్చోండి జాగ్రత్త. దొంగలు ఎక్కడ దాక్కున్నారు? బస్ స్టాండ్లో దాక్కున్నారా? దొంగలు బస్ స్టాండ్లో దాక్కున్నారు. దొంగలు ఎక్కడున్నారు? బస్ స్టాండ్ లో ఉన్నారు. దొంగలు ఎక్కడ దాక్కున్నారు? బస్ స్టాండ్ లో దాక్కున్నారు. షూ కొంటాక అయితే ఆగామండి సెంటర్ లో. ఇటు వెళ్ళాలి అక్కయ్య కదా రండి. చెప్పుల షాప్ అయితే ఇదేనండి. సితారా చెప్పులేడు, సితారా. షూస్ అయితే అందరికి వేసి చూస్తున్నానండి. కింద ఆ బాస బట్టలు ఎదురు కూర్చున్నా. అంటే సెట్ అవ్వాలి కదా వాళ్ళకి. మళ్ళీ అవ్వకపోతే టైట్ అయినా ఇబ్బంది, లూజ్ అయినా ఇబ్బంది. ముగ్గురికి ఆ విధంగా వైట్ షూ, బ్లాక్ షూ తీసి వేసి పాపం నిజం చెప్పాలంటే వాళ్ళ షాప్లో కొనలేదండి. బేరం కుదరలేదు. వాళ్ళు ఒక రేట్ చెప్పారు, మేము ఒక రేట్ చెప్పాము. అది సెట్ అవ్వలేదు అనమాట. అందరూ చూసాము. ముగ్గురు తీసుకున్న తర్వాత ఎంత అంటే వాళ్ళు ఇంత అమౌంట్ అయితే చెప్పారు. కాదండి మేము పోయిన సంవత్సరం తీసుకున్నాము, ఇంతకైతే ఇవ్వండి అంటే కుదరదండి, అంతకు రావు అని చెప్పి అన్నారు. ముగ్గురికి సెలెక్ట్ చేసి ఆ బాక్సులు కూడా అది ఉంటుంది కదా మనం బేరం చేసి కవర్లో పెట్టించే టేబుల్, ఆ టేబుల్ మీద పెట్టారు. లాస్ట్కి బేరం కుదరలేదు. అందుకని చెప్పేసి సారీ అండి అని చెప్పేసి వచ్చేసాం అనమాట. అక్కడ నుంచి వేరే షాప్లోకి వెళ్ళి తీసుకున్నాము. కొంచెం కూడా తేడా లేదండి. సేమ్ కంపెనీ, సేమ్ సైజు, సేమ్ షూస్. వేరే షాప్లో మేము ఎంత అయితే అంతకుముందు షాప్లో ప్రైస్ చెప్పామో ఆ ప్రైస్గా ఇచ్చారనమాట. గాలి వన పదండి అమ్మాయ, కొట్టుకుపోతున్నాయి ఎక్కడెక్కడ.
పదండి పదండి పదండి. షూస్ తీసుకోవడం అయిపోయిందండి. ఒక షాప్లో రేటు కుదరలేదు, వేరే షాప్లో తీసుకున్నాం. ఇట్రమ్మా. మనం ముందు వచ్చి వాళ్ళకంటే వాళ్ళు ఇంకా అక్కడే ఉండరు. వెళ్ళు. మా తట్టగే ఉండదు మరి, బళ్ళైన మమ్మల్ని చూసి ఆగిపోవాలి. ఎవరు ఎందుకు దడుచుకునే కాక జనాన్ని దడిచి చంపిద్ది. ఎక్కండి 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 ఎక్కండి, పొద్దుకుపోయింది ఎక్కండి. కర్లపాలి ఇదిగా అండి. ఒక మాట చెబుతానండి మీ అందరికి, మిత్రులందరూ రండి ఇటు. ఒక మాట మిత్రులందరికి, ఈ ఆటో జనాన్ని తోలతం కంటే ఏళ్ళ తోలతం ఎక్కువ చేయండి గత 4-5 రోజులు. అయ్యో ఇప్పుడంటే పిల్లల స్కూళ్ళు లేదంటే పని మీద తీసుకెళ్ళాలి. ఇదిగో మీ అమ్మాయి వచ్చిందని చెప్పి ఇక్కడ తీసుకెళ్ళాలి. మరో రోజు తీసుకెళ్ళి చెప్తామండి, రేపు వాళ్ళు బయటికి వెళ్తాను, నా పని అయితే నేను పనికి వెళ్తాను. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నువ్వు నీ ఆటో తోలుకుని డబ్బులు సంపాదించి నాకు చెప్తాను. ఎక్కండి ఎక్కడ గాలి వాన వచ్చేస్తుంది. ఎక్కండి. ఇంటికాడ ఇల్లు ఒక్కటే ఉంది కానివ్వండి. చికెన్ తీసుకున్నారండి. నీ కూడా అంటావేందమ్మా? తీసుకెళ్ళిపోయింది. ఇదిగోండి మా శాలిని చేతి వంట. బాగుంది కూర. ఇంకొక ముద్ద కూడా తినలా. తినకుండా చూసి తెలుస్తుంది కొన్ని. బాగుంది, చాలా బాగుంది. అంటే ఒక చేతి వంట తిని తిని బోర్ కొట్టింది అమ్మాయి. నేను రేపటి నుంచి వండను. మే 7 వండి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి మా అబ్బాయి కొని పెట్టరా. మళ్ళీ ఎక్కడికి వచ్చి మళ్ళీ కొండ తిరుగు. ఫ్రీ బస్సేగా, తిరుగు. సరే. ఆహా గుళ్ళు కాదండి, లేకపోతే ఎట కూడా వండి పెడుతుంటే రోజు తిని తినండి బోరు కొట్టిందంట. అంచిద్దమ్మా. సితార అయితే పడుకుందండి, లేగవలేదు. పొద్దున్నే తింటానంది, అందువల్ల తనని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నీ ప్లేట్ నేను అన్నాలు ఎలాగైతే అంచి ప్లేట్ తీసేసుకుని చాలని ఆ ప్లేట్లో తింటుంది. మనీలు ఆ ప్లేట్ తీసుకున్నాడు. ఇది నీ ప్లేట్, ఇది భయం వేస్తుంది. ఇంకో ప్లేట్ తెచ్చుకో. పెరుగు అదిగో చేస్తున్నా. గుడ్ మార్నింగ్ అండి. పిల్లలకైతే వంట చేసేసాను. మనీలు అయితే బాక్స్లు అయితే పెడుతున్నాడు. క్యారెట్ రైస్ అను పెరుగు అన్నం అండి. అది కొంచెం ఇది కొంచెం. ఉప్పు చాలదా? సరే ఈరోజు ఎక్కువ వేస్తా అయితే. సరే. ఎక్కువ చాలే. చాలే. నువ్వంటే పెరుగు నింపి పెడతారే తయారు చేసి అట్లా పెడుతున్నావంట. ఎప్పుడు నువ్వు
నువ్వు కొత్త చెప్పలు వేసుకుంది సరేనమ్మా ఉం? వెళ్ళిపోతుంది అక్కయ్య బాయ్ సితార్కి తగిలించుకునిద్ది. ఎక్కిన తర్వాత గుడ్ మార్నింగ్ చెప్తున్నారు ఆయమ్మకి, డ్రైవర్ అంకుల్కి. చెప్పాలి డ్రైవర్ అంకుల్కి ఆయమ్మకి గుడ్ మార్నింగ్ చెప్పాలి, వచ్చేటప్పుడు బాగా చెప్పాలి. అదండి విషయం, అలా జరిగింది. శాలిని అయితే గోయింగ్ టు హోమ్. పొద్దు నుంచి గోలగోలు చేస్తున్నారు రండి రండి అని. పనులు అవ్వద్దండి. పొద్దున్న 8 రెడీ చేయించారు వీళ్ళు. ఖచ్చితంగా ఇదే వారం వచ్చింది మంగళం. ఈరోజే మళ్ళీ మంగళం పాడుతుంది. ఉండమంటే ఉండట్లేదండి. ఉండవా? మా అమ్మ వీళ్ళు ఎట్ట అయితే అడావిడి చేశారో, నాన్న అదే ఈరోజు వెళ్తున్నామని తెలిసినప్పుడు పొద్దున్నే వీళ్ళ ఇంటికాడ నుంచి వెళ్దాం అని అట్టగే గంతులు వేస్తుంది, చిన్నపిల్ల గంతు వేసినట్టు. బిస్కెట్లు తినండి. బస్సులో ఉందో అంటుందండి. బాడిగిస్తే తీసుకెళ్ళిపోతా ఖచ్చితంగా. ఎవరిని ఇంటికి తీసుకెళ్తే పిల్ల జల్లా ఉండారు కమ్మా. 8ంటికి వచ్చిద్దో మరి 10ంటికి వచ్చిద్దో 8ంటికి వచ్చిద్దో అసలు రాదో నాకు సంబంధం లేదు. సరే అయితే వండి పంపించలేదు. కర్లపాలెం అట్ట వచ్చామండి, బస్సు వెళ్ళిపోయింది. అయితే చివరిసారిగా మా కర్లపాలెం టీ తాగిద్దంట శాలిని. పూల అంతా కూడా గొడవ పెట్టుకున్నాం శాలిని ఇందాక. ఏమో మరి ఏం నడుతుందిగా. మా ఫ్రెండ్స్ వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయితే అరుస్తారు. మా ఫ్రెండ్స్ ఫ్రెండ్సేలే, ఫ్రెండ్స్ వాళ్ళు అట్ట. పిన్నిస్లు కొట్టేమని పెట్టుకుంటే పద్దాను పిన్నిస్ వెళ్తావు. ఏం శాలిని ఎట్టుంది మా కర్లపాలెం టీ? ఎక్స్ప్రెస్ ఒకటి వెళ్ళిపోయింది. ఎట్లా అనిపించింది శాలిని వారం రోజుల ట్రిప్పు? ఫస్ట్ 1 రోజు 2 రోజులు ఛాన్సి ఏంటి ఆడ తిప్పరంటే తీసుకొచ్చి ఇంటికాడ కూర్చోబెట్టారు అంటది. ఇక ఆ రోజు నుంచి మ్యాక్సిమం డైలీ వెళ్ళాం అనుకుంటా. అదే అక్కడ నుంచి ఈ మంగళవారం వచ్చి బుధ గురు శుక్ర శని ఆది సోమ మంగళ 7 రోజులు. 7 రోజులు దాదాపు 5 రోజులు తిరిగినట్టుండం. హ్యాపీ. అదే అదే ఆగండి. ఓర్రా నీ పిల్లలు ఎట్ట పరిగెత్తుందరా. పోండి. పరుగు 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 అని అంటున్నారు. పరిగెత్తారండి. నగరం రేపల్లె. బాయ్ 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 బాయ్. అదండి శాలిని ప్రయాణం అయితే అట్లా మొదలైంది మన ఇంటికాడ నుంచి. అన్నారు బాయ్ 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 బాయ్. వెళ్ళండి. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అంటండి. ఇప్పుడు దాకా నేను కర్లపాలెం కూర్చున్న వాళ్ళని పంపించి, ఝాన్సీ ఆల్రెడీ తిరిగి నగరంగాడ వచ్చేసింది. శాలిని రేపాలి బస్ స్టాండ్లో వదిలిపెట్టి. ఇప్పుడే ఫోన్ వస్తే హైదరాబాద్ వెళ్ళాలన్నారు. సరే అండి వస్తా అన్నాను. 4:30-5 గంటలకల్లా వచ్చేయండి కంకటపాలెం. అక్కడ నుంచి ఎంటీ కార్ తీసుకుని వెళ్ళాలి. ఫస్ట్ టైం అండి నేను హైదరాబాద్ నుంచి రావడం కానీ, లేకపోతే ఇక్కడ నుంచి హైదరాబాద్ కార్ తీసుకెళ్ళడం కానీ, ఎంటీ కార్ తీసుకెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఒక్కడే వెళ్ళాలి. వెళ్ళి ఈ నైటు ఏ టైంకి వెళ్ళినా కానీ అక్కడ స్టే చేసి పొద్దున్నే 6-7 గంటలకల్లా అక్కడ నుంచి మళ్ళీ ఎక్కించుకుని ఓనర్స్ని బయలుదేరి కంకటపాలెం రావాలన్నమాట. రేపు మధ్యాహ్నం 3-4 గంటలకల్లా వచ్చేస్తా, ఎంత స్లోగా వచ్చినా కానీ. అదనమాట సంగతి. ఇప్పుడు ట్విస్ట్ ఏమి ఇరుకంటే, ఈ ఝాన్సీ మామిడికాయలు ఎప్పటి నుంచో అడుగుతుంది. పాపం
శాలిని ఉన్నప్పుడేమో నాకు కుదరలేదు వెళ్ళటం. నేను కర్లపాలెం ఉన్నా, చందోలు పక్కనే కాబట్టి ఆ బస్సు రెడ్డిపాలెంలో నుంచి ఇటు రావాలి. నేను వెళ్ళి రెడ్డిపాలెం దగ్గర ఆగితే ఝాన్సీ వచ్చింది. అక్కడ నుంచి చందోలు పక్కనే టర్నింగ్లో మామిడికాయల షాప్ అయితే ఉండిద్ది అనమాట. అక్కడికి వెళ్ళి మామిడికాయలు తీసుకుని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి ఆటో ఇంటికాడ పెట్టేసి బయలుదేరి బైక్ వేసుకుని కంకటపాలెం వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాలి. ఇది కాన్సెప్ట్. నగరం అయితే దాటిన ఝాన్సీ, నేనైతే బయలుదేరి వెళ్తున్నా రెడ్డిపాలెంకి. 3:15 అయితే రెడ్డిపాలెం సెంటర్కి వచ్చానండి. అక్కడ టోల్ గేట్ ఉండిద్ది, అది దాటి అంత 1 కిలోమీటర్ వెళ్తే మనం మామిడికాయలు తీసుకోవచ్చు అనమాట. ఝాన్సీ వచ్చే బస్సు ఏమో ఈ రోడ్లో నుంచి వస్తుంది. ఇటు నుంచి కర్లపాలెం వెళ్ళిపోయింది. ఆవిడేమో మంతినవారిపాలెం అట్లా వచ్చిందంట. ఈ పుసుకులు వచ్చేది కేకేకుండా నేను ఇంక ఏ పిట్టినోళ్ళ పాలెంలో కాజీపాలెం ఉంటాం అనుకుంటే ఇటు చూసే వెళ్తుంది. నువ్వేటి వచ్చా? అవునా, సరే సరే రా రా పాని పాని పాని. ఏమని వాళ్ళకే మంచిదిగా అంటే ఇంకో టికెట్ని ఎక్కించుకోవచ్చు. పాని వెళ్దాం, పాని ఝాన్సీ. ఏం కదా పాని వచ్చి బాగానే పద్దా నేను అంట. పానీయే ఏం కదా పాని అమ్మాయి పద్దా నేను పాని ఇట్లా సర్లే. ఇవ్వండి చందోలు మామిడికాయలు తీసుకోవడానికి అయితే వస్తున్నాము. అప్పుడెప్పుడో ఊరు నుంచి వస్తా తెచ్చాం కదా, మళ్ళీ కుదరలేదు. అన్నిటి కూడా తేవడం కుదరలేదు ఇక్కడ నుంచి. మళ్ళీ ఇక్కడికైతే వచ్చి కాయలు తీసుకుందామని అనుకుంటున్నాను. అయ్యో ఆంటీ ఉన్నారు. ఆంటీ అంకులు అన్న ఎవరు లేరా? ఏం పర్లేదు, ఉప్పు బండి వేసి కర్లపాలెం నుంచి వచ్చాం. ఆకలి అవుతుందండి, ఒక కాయ ఇచ్చారు కడిగి తిందాం దీన్ని. మామిడికాయలు గబా గబా అయితే తిని వెళ్తున్నాడండి. టైం లేదని పాపం అని నిదానంగా తింటాను కూడా. కారు బాగున్నాయా? కాయలు ఎత్తే లోపలికి వెళ్ళిపోవాలంట నీళ్ళలోకి, వెళ్ళి నీళ్ళలోకి. నాకు కాయ ఎత్తే పైకి తేలొచ్చింది అంటే ముగ్గిన తర్వాత కోస్తే లోపలికి వెళ్తాయంట. పచ్చప్పుడు కోసి ఒక అయిపోతాయి అన్నారు. మరి తినండి వచ్చి. చాలా దూరం వెళ్ళాల్సిన పని ఉంది కాబట్టి ఈ వీడియో అంత క్లోజ్ చేద్దాం. కోవిడలు కలుసుకుందాం అండి. బాయ్ 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 అండి.